ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. రెండు ప్రధాన కూటముల ఎంపీలు ఒక్కొక్కరిగా పార్లమెంటు నూతన భవనంలోని F101 వసతిలోకి చేరుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని మోదీ తొలి ఓటు వేశారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు ఆ తర్వాత ఓటు వేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ హరివంశ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ తదితరులు ఓటు వేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. పోలింగ్లో పాల్గొనడం లేదని బీఆర్ఎస్, బీజేడీ ప్రకటించాయి. ఆ ప్రకారం 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలవనున్నారు. ఎన్డీఏకి 425 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ, ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 438కి మించే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు లేవు. ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమని తెలిసినా ప్రతిపక్షాలు ఈ ఎన్నికలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దించాయి. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతోంది. పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేయకూడదని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసింది. 2022 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 725 మంది ఎంపీలు ఓట్లు వేశారు. ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్కు 528, ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాకు 182 ఓట్లు దక్కాయి. 15 ఓట్లు చెల్లలేదు. 55 మంది ఓటింగుకు గైర్హాజరయ్యారు. ప్రాధాన్య ఓట్లు వేసే పద్ధతి కావడం వల్ల బ్యాలెట్లనే వాడనున్నారు. ఈవీఎంలలో ఈ సదుపాయం లేదు. ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేశారు. తమ ప్రాధాన్యం ప్రకారం ఆయా అభ్యర్థులకు ఓట్లు వేయొచ్చు. నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదురుగా గడిలో 1 అంకెను వేయాలి. తదుపరి ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థి పేరు ఎదుటున్న గడిలో 2 అంకెను వేయాలి. ఎన్నికల సంఘం సమకూర్చే పెన్నునే దీనికి వినియోగించాలి. అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లొస్తే అప్పుడు మాత్రమే రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. శిరోమణి అకాలీదళ్ ఉపాధ్యక్ష ఎన్నికకు దూరంగా ఉన్నట్లు ప్రకటించింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ లోధి రోడ్లోని రామ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.